డీటెయిల్స్ చూసే సీఎం కేసీఆర్ కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయానికి 10 ఎకరాల స్థలం కేటాయించడంపై టీటీడీ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మెట్టు రాఘవేంద్ర హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి టీటీడీ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ గా నియమితులైనందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డికి మెట్టు రాఘవేంద్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాంపల్లిలోని తన నివాసంలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీటీడీ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, అందులో భాగంగా కరీంనగర్లోని కేసీఆర్ ప్రకటించిన భూమిలో టీటీడీ నిర్మాణానికి 20 కోట్లు కేటాయించారని మెట్టు రాఘవేంద్ర గుర్తు చేశారు. ఓకే అన్న ఇప్పుడు మీరు కొంచెం తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి ఒక్క ఆలయం కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పంతో ప్రతి ఒక్క ఆలయం అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మొన్న కూడా కరీంనగర్లో 10 ఎకరాల భూమి కేసీఆర్ గారు కేటాయించడం జరిగింది. ఆ ఆలయ అభివృద్ధి కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో కూడా ఆలయం కూడా అభివృద్ధికి నోచుకోబోతుంది. అది కూడా చైర్మన్ గారు భూమా కరుణాకర్ రెడ్డి గారు కూడా దాన్ని ప్రారంభించబోతున్నారు. శ్రీవారి ప్రసాదం కూడా ప్రతి ఒక్క భక్తులకు అందే విధంగా టీటీడీ చర్యలు తీసుకోబోతుంది. మరొకసారి నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, చైర్మన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.